కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. కోడిమ్యాల మండలం పూడూరులో 680 మంది రైతులు ఉండగా కేవలం 148 మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. గతంలో బీఆర్ఎస్ మీద మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడెందుకు ప్రశ్నించట్లేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులకు రుణమాఫీ కాలేదని, వరి ధాన్యానికి బోనస్ ఇస్తామన్న మాట బోగస్ అయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఒక తీరు, తర్వాత మరొక తీరును కాంగ్రెస్ అవలంబిస్తుందని మండిపడ్డారు. రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి దారులకు తులం బంగారం, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. దిక్కుతోచని పరిస్థితులలో ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గత కొద్ది రోజులుగా, గత 27 రోజులుగా మనం చూస్తాం. ఉదాహరణకి మా నియోజకవర్గంలో ఎగ్జాంపుల్, ఉదాహరణకి ప్రతి చోట ఇదే ఉంది. కుడిమేల మండలం పూడూరు గ్రామంలో సుమారుగా 680 మంది రైతులు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే 142 మందికి మాత్రమే వాళ్ళక్కడ రుణమాఫీ మంజూరు చేయడం జరిగింది. మరి ఏంది కారణం అంటే, తెల్ల రేషన్ కార్డు అన్నారు, ఆధార్ కార్డు అన్నారు, రేషన్ కార్డులో 3 పేర్లు ఉన్నాయన్నారు. ఇక ఎన్నో రకాల కొరివిలు పెట్టి, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఇలా రైతులను దగా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకంటే ముందు అసెంబ్లీ ఎన్నికలలో